సో మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ దారిలోకి వచ్చాడు కదా. సో మీడియాతో మాట్లాడుతూ భారత్తో నాకు స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, మోదీ నా బెస్ట్ ఫ్రెండ్, అతను ఒక గొప్ప ప్రధానమంత్రి, ఇదంతా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఇష్యూ ఏమిటి, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? గత 2 వీడియోస్లో ఇదే మాట్లాడుతున్నాం. మీరు ఇంకొక వైపు చూసారు అనుకోండి, దీని ఇంపాక్ట్ అంటే భారత్కిను అమెరికాకు మధ్య ఏం జరుగుతుంది, ఇది ప్రపంచ స్థాయిలో మీకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది గమనించాలండి. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ మీకు కెనడా. సో కెనడాను ఉదాహరణగా చూపించి కదా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు, అవునా? చూడండి, కెనడా మీద మేము శాంక్షన్స్ విధించాము, వాళ్ళు మళ్ళీ మాపై టారిఫ్స్ అన్నారు. ఇప్పుడు కెనడా పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు కెనడా వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారండి. ఈ రిపోర్ట్లో మీరు చూసారు అనుకోండి, మేము చేసిన తప్పులు చూడండి, ఒక్కొక్క దేశము మనల్ని ఎదిరించడము, సో మన మీద రెచ్చిపోవడము, ఫైనల్గా మనకు వాళ్ళు క్షమాపణ చెప్పడం, ఇదే జరుగుతుంది కదా. మీకు భారత్ అంటే G20 సబ్మిట్ జరిగినప్పుడు కెనడా యొక్క ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అక్కడికి రావడము, అక్కడ అతనికి జరిగిన అవమానము, తిరిగి వెళ్ళాక అంటే మీకు విమానాల్లోనే మీకు డ్రగ్ ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పి వార్తలండి. అతను ఏ హోటల్లో బస చేశాడో అక్కడంతా కూడా మీకు మాదక ద్రవ్యాలు ఉన్నాయంటే ఒక ప్రధానమంత్రి ఇలా చేస్తాడా? సో ఇదంతా ఎక్స్పోజ్ అయిపోయింది ఇండియాలో. దాంతో అతను కెనడా వచ్చిన దగ్గర నుంచి భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇవాళ మీకు కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ. సో ఈయన కొంచెం తెలివైన వాడు. మీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, అది ముందుకు వెళుతుందా వెళ్ళడము లేదా, ఇదంతా బాగా తెలిసినవాడు, బ్యాంకింగ్ వ్యవస్థ మీద పట్టున్నవాడు. సో ఇప్పుడు మార్క్ కార్నీ ఈయన ఒక రిపోర్టు విడుదల చేశాడు. ఇందులో ఏమిటి అంటే తీవ్రవాదానికి వస్తున్న ఫండింగ్, ఇదే మనం మాట్లాడాం. చూడండి, ఈ విషయాలే కెనడాలో ఖాళిస్తాన్ మూవ్మెంట్ అని చెప్తున్నారు. ఖాళిస్తాన్ మూవ్మెంట్ అంటే మాకు ఒక విడి దేశము, సిక్కుల కోసము విడి దేశము, ఇదే మా పోరాటం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజము కాదు, ఇది మనం చెప్తున్నాం. మీకు అజిత్ దోవెల్ గారి నుంచి మన అధికారులు, ఇంకా మన ఎంబసీలో ఉండే అధికారులు కూడా ఇలా లేదండి, ఖాళిస్తాన్ అనేది ఒక రీజన్ మాత్రమే, వీళ్ళు తమ ఇల్లీగల్ వ్యాపారము కోసము ఈ మూమెంట్ను వాడుతున్నారు. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు కదండి, మీకు NPOs అని అంటారు. సో ఇప్పుడు వీళ్ళ ద్వారా గురుద్వారాలలోనే అంటే గురుద్వారాను డెవలప్ చేయాలి, కొత్త నిర్మాణాలు చేయాలి, మనకు ఫండింగ్ కావాలి అంటే ప్రపంచ స్థాయిలో ఉండే సిక్కులంతా ఏం చేస్తారు అంటే వీళ్లకు ఈ పలానా ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు 6 ఫర్ జస్టిస్ అని అంటారు. వెంటనే వాళ్ళకి ఎంత ఫండింగ్ కావాలో, బాగా రిచ్ కమ్యూనిటీ కదండి, కాబట్టి భారత్ నుంచి మీకు ఈ 5 ఐస్ నేషన్స్ అంటాం చూసారా, అక్కడ నుంచి అంతా వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. ఈ ఫండింగ్ని వీళ్ళు ఆయుధాలు కొనుక్కోవడానికి లేదా కొత్త ట్రాక్టర్లు, మీకు బైకులు, యువకులు తమ సరదా కోసము ఏవేవో చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక విషయం చూసారు అనుకోండి, మీకు చైనా నుంచి కెనడాకు ఈ మాదక ద్రవ్యాలు రావడము చాలా ఈజీ. వచ్చిన తరువాత ఈ డ్రగ్స్నంతా మెల్లమెల్లగా వీళ్ళు అమెరికా అంటే పెద్ద దేశము, పెద్ద మార్కెట్, అక్కడికి తరలిస్తారు. అంటే త్రూ మెక్సికో నుంచి మీకు అమెరికాలోకి ఈ డ్రగ్స్ అనేవి ఎందుకంటే ట్రక్ డ్రైవర్స్ అంతా, మీరు కెనడా అన్నారు అనుకోండి, ఆల్మోస్ట్ ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఇది చాలా ఈజీ. ఇలాగా యంగ్స్టర్స్, ఇప్పుడు ఒక యువకుడు అన్నప్పుడు అతను ఒక దేశం గురించి ఎంత ఆలోచిస్తాడు, లేదా తన కుటుంబం గురించా, లేదా తన సొంత అవసరాలంటే ఫస్ట్ టాప్ ప్రయారిటీ తన సొంత అవసరాలే. తన దగ్గర బాగా డబ్బు ఉండాలి, ఆ డబ్బు కోసం ఏమేమి చెయ్యాలో మీకు సర్వము చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పన్నూన్ అని అంటారు కదా, గుర్పత్వత్ సింగ్ పన్నూన్ అంటారు, అక్కడ ఏదేదో మాట్లాడతాడు, అతని మీద ఇన్వెస్టిగేషన్ అనుకోండి, కెనడా పారిపోయి వచ్చేస్తాడు. వీళ్ళకి ఇరు దేశాలలో కూడా సిటిజన్షిప్ ఉంటుంది. సో ఇదే వీళ్ళ ఎస్కేప్ రూట్. అమెరికాలో ప్రాబ్లం అయితే కెనడాకు పారిపోవడము, కెనడాలో ప్రాబ్లం అయితే అమెరికాకు వచ్చేయడము, ఇదే వీళ్ళ పద్ధతి అండి. సో ఇవాళ పన్నూనేంటి, కెనడాలో దాక్కొని ఉన్నాడు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ రావడము ఎక్కడ ఇతన్ని అరెస్ట్ చేస్తాడేమో, మళ్ళీ ఇతని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడేమో అని భయపడి మీకు ఇతను కెనడా వచ్చేసాడు.
సో ఇప్పుడు మీకు జాన్ క్యార్నీ ఈయనేం మాట్లాడుతున్నారు, ఈ ఖాళిస్తాన్, ఈ 6 ఫర్ జస్టిస్, అలాగే ఈ బాబర్ ఖాల్సా ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి చూసారా. సో వీళ్లకు వేరే వేరే దేశాల నుంచి టెర్రర్ ఫండింగ్ వస్తుంది. అంటే వీళ్ళందరూ ఏంటి, మేము సిక్కులము, మాకు విడిదేశము అని మాట్లాడారు. కాదు, వీళ్ళందరూ తీవ్రవాదులే. ఖాళిస్తాన్ మూమెంట్ అంటేనే ఒక తీవ్రవాద సంస్థ. ఇది మనం ఎప్పుడు చెప్పామండి, ఇదే మనము జస్టిన్ ట్రూడోకి కూడా చెప్పాం. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో చిక్కుకుపోయి సిక్కులు ఉంటేనే నేను ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతానని మీకు కెనడా దేశాన్ని సర్వనాశనము చేశాడు. పూర్తిగా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థనే పాడు చేశాడు. సో అలాంటిది ఇవాళ మీకు దీన్ని కరెక్ట్ చెయ్యాలి అంటే మార్గం ఏమిటి, ఇదే నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీకు మెయిన్ థీమ్ ఏమిటి అంటే అమెరికా యొక్క ఈ తిక్క మాటలు మళ్ళీ ఫైనల్గా భారత్ వద్ద సరెండర్ అయిపోవడం. పోయిన వీడియోలో డొనాల్డ్ ట్రంప్ ఎలా సరెండర్ అయిపోయాడో కూడా లిటరల్గా అయిపోయాడు కదండి. భారత్తో మాకు స్పెషల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్తున్నాడు. అప్పుడేమన్నాడు, డెడ్ ఎకానమీ అన్నాడు. మరి ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అవసరం అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము అనేది అమెరికా నాయకులకు వచ్చిన ఒక మంచి అలవాటు. అలాంటిది ఇవాళ కెనడాను చూశారు అనుకోండి, ఇదంతా తెలుసుకొని ఓహో డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న నాటకములో ఇది భాగము, భారత్తో మనకు ఎటువంటి శత్రుత్వము ఉండకూడదు, ఆ రోజుల్లోనే మన మంచి కోసరమే, కెనడా మంచి కోసరమే. అప్పుడు మీకు ఆ మోదీ గారి నుంచి జైశంకర్ గారు, అజిత్ దోవల్ గారు ప్రతి వాళ్ళు చెప్పారు, నువ్వు ఖాళిస్తాన్ తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చెయ్యకు, నీకు మంచి సిక్కులు ఉన్నారు. ఇప్పుడు మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆయన ఇన్వైట్ చేశారు, మాట్లాడారు. చూడండి యువకులు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే మీకు నిజార్ యొక్క మరణం ఎలా జరిగింది, ఒక గ్యాంగ్ వార్లు. సో కెనడా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీలో ఇలాంటి గ్యాంగ్ వార్స్ అనేవి మంచిది కాదు. ఓపెన్గా వాళ్ళు ఖాళిస్తాన్ మూమెంట్కి సపోర్ట్ చేశారండి. అలాంటప్పుడు ఆ దేశంలో మీకు ఒక కరెక్ట్ అయిన పొలిటికల్ సిస్టమ్ అనేది ఉండదు, ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. కాబట్టి ఇవాళ అమెరికాను గమనిస్తూ కెనడాలో వచ్చిన మార్పు ఏమిటి అంటే ఈ ఖాళిస్తాన్ అనబడే మూమెంట్ను ఒక తీవ్రవాద గ్రూపుగా, ఇందులో ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులు, వీళ్ళకి ప్రపంచ స్థాయిలో నుంచి ఫండింగ్ వస్తూ ఉంటుంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఆయుధాలు కొంటారు, మాదక ద్రవ్య వ్యాపారాల్లో ఉంటున్నారు. దీని మీద మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే కెనడాను ఎవరు నమ్మరు, కెనడా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతుంది. ఇదంతా ఏమిటి, భారత్ అమెరికా మధ్య జరిగిన ఈ ట్రేడ్ వారి యొక్క ఫలితం. సో ఒక్కొక్క దేశము కూడా మెల్లమెల్లగా మన యొక్క ఎథికల్ వాల్యూస్ ఏమిటి, భారత్ అన్నప్పుడు వీళ్ళు ఒక పద్ధతి ప్రకారమే ప్రతిదీ చేస్తారు. వీళ్ళకి ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, ఎవరితోనూ ఫ్రెండ్షిప్ ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. అవసరానికి తగ్గట్టుగా ఆ దేశముతో వీళ్ళు సంప్రదింపులు జరుపుతారు, పార్ట్నర్షిప్ అని అంటారు. అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుందని ఇవాళ ఒక్కొక్క దేశము అర్థం చేసుకోవడం. అంటే మనల్ని పాకిస్తాన్తో కంపేర్ చేసిన తరువాత భారత్ ముందు అమెరికా లాంటి దేశము కూడా నిలబడలేదు అనే నిజాన్ని కెనడా లాంటి దేశము తెలుసుకోవడము. తక్కిన దేశాలంతా ఇప్పుడు జపాన్ అంటే 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు, అలాగే ఆఫ్రికా దేశాలంతా మనతో వ్యాపారము, ఇక రష్యాతో మనకు ఉండే వ్యాపారము ఊహకే అందడము లేదు. సో ఇదంతా సమస్య కదా అనుకుంటే ఆఖరికి యుక్రెయిన్ వాళ్ళు కూడా భారత్ వద్దే చమురుకుంటున్నారన్న పచ్చి నిజాన్ని తెలుసుకొని ఒక దేశము బాగుండాలి అంటే ఆ నాయకులు ఆ దేశము గురించే ఆలోచించాలి. అంతేగాని మీ స్వార్థము, మీ కుటుంబం ఇలా ఆలోచిస్తే అమెరికాకు పట్టిన గతే మనకు కూడా పడుతుందని కెనడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు ఖాళిస్తాన్ అనబడే ఈ మూమెంట్ను ఒక తీవ్రవాద సంస్థగా, ఇందులో ఉండే మెంబర్స్ అంతా కూడా తీవ్రవాదులే అని చెప్పి ఈ రిపోర్ట్లో వీళ్ళు ప్రకటించడం. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి వచ్చే ఒక వ్యవహారము, ముందే ఆ దేశం బయటపడాలి. ఆ పనిలోనే ఇవాళ కెనడా భారత్ మోడల్ను తీసుకొని ఇంతంత పెద్ద మార్పులు తీసుకొస్తున్నారంటే మన ప్రభావము ఈ ప్రపంచం మీద ఎంత ఉంది, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.